ఈరోజు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ముందుగా అయితే మనం అలిపిరి మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాం. సో నా సజెషన్ ఏంటంటే ట్రైన్లో ఎవరైనా వెళ్ళినట్టయితే ఎర్లీ మార్నింగ్ ట్రైన్లోనే రిఫ్రెష్మెంట్ అయిపోండి. లేదు అనుకున్నట్టయితే రైల్వే స్టేషన్లో రిఫ్రెష్మెంట్ అవ్వండి. అయిన తర్వాత అక్కడ నుండి బయటికి వెళ్ళగానే ఆటో ఉంటుంది. అలిపిరి మెట్లు అనగానే అక్కడికి ఈచ్ పర్సన్ 40 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలిపిరి మెట్లు వెళ్ళడమే మనం. సో తిరుపతిలో అలిపిరి మెట్లు మనం రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లగేజ్ అంతా కూడా లగేజ్ కౌంటర్ అని ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది మనకి. ఆ లగేజ్ కౌంటర్లో మనం మన లగేజ్ పెట్టాలి. సో ఇదే అలిపిరి మెట్ల మార్గం. మనకి రైట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ లగేజ్ పెట్టే ముందు ఏంటంటే ఎవరైనా ట్రాలీస్ కానీ బిగ్ బ్యాగ్స్ తెచ్చుకుంటే డెఫినెట్గా అక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ లాక్ అయితే మీరు వేసుకోవాలి. బయట కొనుక్కొని అక్కడ 20 రూపీస్ ఉంటాయి. చిన్న చిన్న లాక్స్ ఉంటాయి. సో ఆ లాక్ మీరు వేసుకోవచ్చు. అండ్ ఇలా లోపలికి వెళ్ళి అక్కడ మన బ్యాగ్స్ అవి చెకింగ్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లోనే బ్యాగ్స్ చెకింగ్ అయిన తర్వాత అక్కడ ఒక QR కోడ్ ఇస్తారు. ఆ QR కోడ్తో కూపన్ వస్తుంది. సో ఆ కూపన్ మనం తీసుకొని మళ్ళీ అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యి ఎండింగ్లో సరికి మన బ్యాగ్స్ అన్నీ కూడా రీచ్ అయిపోతాయి. అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మనం పికప్ చేసుకోవడమే. నోట్ చేసుకోండి ముందుగా, ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ పైకి. సో అవి స్టాప్ చేస్తారు. పదండి మరి అలిపిరి మెట్లు స్టార్ట్ చేద్దాం. సో ఇది వే అనమాట. చిన్న అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో ఈ లోపల నుండి వెళ్ళి మనం ఏదైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు లేకపోతే ఆ పూజా సామాగ్రి అన్నీ కూడా కొట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి హారతి వెలిగించి స్టార్టింగ్ మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అందరం మరి గోవిందనామాలు బొట్టు పెట్టుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. గోవిందా గోవిందా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా మొదటి కామెంట్ గోవిందా గోవిందా టు స్టార్ట్ చేయండి. సో మన ప్రయాణం జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. విష్ణుమూర్తి అవతారాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం చాలా అదృష్టవంతులం. సో ఆ 7 అవతారాలు ఏంటో కూడా చూద్దాం. చాలామంది లైట్గా చిన్న బ్యాగ్ తెచ్చుకుంటారు. సో ఆ బ్యాగ్స్ అయితే తీసుకురావచ్చు. వాటికి కూడా ఇక్కడ చెకింగ్ ఉంటుంది ఆ బ్యాగ్స్ పైకి వెళ్ళే ముందు. సో స్మాల్ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తెచ్చుకోవచ్చు. మధ్య మార్గంలో మనకు వాష్రూమ్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ టీమ్ కానీ డాక్టర్స్ కానీ ఉంటారు. సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. టైం తీసుకునైనా నెమ్మదిగా వెక్కండి, ప్రాబ్లం లేదు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా మెట్లకి బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ చూస్తుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉదయాన్నే.
రాజుగారు ఎలాగైనా ఇంకా మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. ఒక 2-3 అవర్స్ రీచ్ అవుతాం. ఓకే, వెరీ గుడ్. సూర్యోదయం అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ అయితే అవుతుంది నెమ్మదిగా. మార్గ మధ్యలో మాత్రం చాలా వన్యప్రాణుల్ని వీడియోస్ తీశాను. చాలా క్యూట్గా ఉన్నాయి. అవేంటో కూడా ముందు వెళ్తే మీరు చూస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ మనకి స్మాల్ ఫ్రెషప్కి చిన్న వాటర్ కానీ, సోడా కానీ, లెమన్ వాటర్ కానీ దొరుకుతుంటాయి. సో అందరూ వీలైతే తాగుతారండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి కదా మనం. చెప్పారు కదా మీకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎలాగ ఉంటాయి. నేను వంశీ ఇది చాలా ఫాస్ట్ అయిపోయింది. వీడియో చివరి వరకు చూసిన తర్వాత లేదంటే మధ్యలో అయినా మీరు ఎన్ని అవతారాలు చూస్తున్నారో కూడా కామెంట్లో చెప్తుండండి.
ఇక్కడ కోతులు రకరకాల పక్షులు చాలా అల్లరి చేసే ఆ వీడియోస్ కూడా ఇప్పుడు మీకు వస్తాయి షార్ట్లీ చూడండి. అండ్ మేము కూడా చిన్న ఫుడ్ ఆర్టికల్స్ అనేవి వాళ్ళకి పెట్టాం. వీడియో చేస్తా కొంచెం దగ్గర ఇది అయిన తర్వాత మనం గాలిగోపురంకి వెళ్తాం. మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడ అందరూ స్టే చేసి టిఫిన్ తింటారు. సో టిఫిన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ హిస్టారికల్ టెంపుల్స్ అండ్ ఆ చుట్టూ పరిసరాలు కూడా వీడియో షూట్ చేశాను ఇక్కడ, అవి కూడా చూడండి. వాటర్కి మనకి ఇక్కడ అసలు చాలా హ్యాపీగా తాగొచ్చు, ఫ్రీ ఆఫ్ వాటర్. బట్ ఏంటంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్. సో దయచేసి ప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే కిందనే ఆపేస్తారనుకోండి. బట్ అయినా మీకు ఒకసారి చెప్తున్నాను. ఈ మార్గంలో చాలా పెద్ద చెట్లు ఉంటాయి. సో అవి ఈ ఎండకి వానకి ఎండి పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త. ఇక్కడ బోర్డు కూడా రాసి ఉంటుంది, అందరూ కూడా జాగ్రత్తగా నడండి ఇక్కడ ఈ వేలో.
మనం పూర్తిగా అడవి మధ్యలోంచి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుండి ఏంటంటే బోట్స్ అనేవి ఉంటాయి, గుంపులు గుంపులుగా వెళ్ళండి అని. వైల్డ్ లైఫ్కి అంటే యానిమల్స్కి ఏంటి ఫుడ్ పెట్టొద్దు ఇక్కడ ఉన్న యానిమల్స్కి అని చాలా బోట్స్ ఎదురవుతాయి మనకి. సో ఇక్కడ నుండి ప్రయాణం అనేది ఇంకొద్ది జాగ్రత్తగా మనం చేయాలి.
రాజుగారు మీరు చెప్పండి అసలు ఏంటి ఎలాగే అసలు ఇంకా బాగా జరుగుతుంది, ఆ, ఇంకా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుందా? ఇది అయిపోయిన వెంటనే ఆ, తమిళనాడు పోవడానికి వెళ్ళి ఆహా. రూమ్ తీసుకుని ఓకే. అక్కడి నుంచి దర్శనానికి వెళ్తాం. అంటే ఎంతసేపు పడుతుంది నడ్డానికి? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక 1.5 hour పడుతుంది. 1.5 hour పడుతుంది. ఓకే. మరి అప్పటి వరకు వెంకటేష్ గారు ఎప్పుడు స్టూడెంట్ వెంకటేష్ గారు 1.5 hour పడుతుందండి. ఏంటి పరిస్థితి? మధ్యలో వాటర్ తాగుతారా? ప్రతి ఒక్కరు ఒకసారి ఆ, శ్రీవారి పాదాల నుంచి అలిపిరి, అలిపిరి మెట్ల నుండి శ్రీవారి పాదాలు అలాగే అలిపిరి కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. ఓకే. సో అప్పుడు గోవిందరామం మనం చేసినట్టు రాజుగారు మీ మోకాల పర్వతం ఎప్పుడు వస్తుంది? షార్ట్లీయా? దగ్గరలో ఉంది. ఓకే. మోకాల పర్వతం మాత్రం మోకాల మీద ఎక్కాలి. ఓకే. అంటే ఎక్కితే మంచిది అంటారు. కోరుకున్న దానికి ఫలితం ఉంటుంది. రోడ్డు ఇక్కడ వచ్చిందా? మధ్యలో కొనుక్కున్నాం. అక్కడేమో ట్రైన్ లో ఏమో 20 రూపాయలు, బయటకు వస్తే మెట్రో స్టార్టింగ్ లో 30 రూపాయలు, అక్కడ వాటర్ పైకి వచ్చిన 30 రూపాయలు, బాటిల్ తో కావాలంటే 50 రూపీస్, కానీ మజ్జిగ మాత్రం 5 రూపీస్ భయ్య. హ్యాపీగా మెట్ల మీద వచ్చి 2000 మీటర్లు దాటాక రిలాక్స్ గా తాగండి. లాస్ట్ అయితే 200 2000 మీటర్లు 2000 మెట్లు దాటిన తర్వాత స్టెప్స్ దాటిన తర్వాత 5 రూపీస్ రిలాక్స్ గా తాగేసి అంతకన్నా బిఫోర్ అలా ఉంటది. ఓకే. ఈ వే అటు ఇటు కూడా గోవిందనామాలు ఉంటాయి. అదే కోటి గోవిందనామాలు అంటారు కదా. సో ప్రతి వాల్ మీద గోవిందనామం ఉంటుంది. సో మీరు అది చదువుతూ కూడా వెళ్ళొచ్చు. రెండు 2600 మెట్లు ఎక్కిన తర్వాత ఒక రోడ్ వే మనకు కనబడుతుంది పక్కన. సో చాలా బాగుంటుంది నీట్గా. సో వీలైతే ఇక్కడ ఏమైనా ఫొటోస్ అవి దిగొచ్చు మీరు. దీని తర్వాత పెద్దగా ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ. దాన్ని దర్శించుకొని మనం ముందుకు వెళ్ళాలి.
అమ్మయ్య యాక్చువల్గా వచ్చాం మొత్తానికి, అంటే మొత్తానికి కాదు, మధ్యలో చిన్న పట్టించుకోకండి, ఏదోలా సెట్ చేస్తాం మళ్ళీ. అలాగే చూపిస్తుంది. Go wide and go wide. Ready? 1, 2, 3. రజనీకాంత్ గారు ఇది చూసినట్టయితే ఇతను యాక్టర్ కింద తీసుకోవచ్చు. అయిపోయింది. దీని తర్వాత మాకు బుక్ ఒకటి కనబడింది. సో దానికి కొద్దిగా ఫుడ్ అది చాలా మంది పెట్టారు, బట్ పెట్టకూడదని మనకు బోర్డ్స్ అయితే చెప్పారు. బట్ అందరూ కూడా దానికి విరుద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ వన్యప్రాణులకి మనం ఫుడ్ ఎప్పుడైతే పెడతామో వీటి అలవాటు పడితే ఇంకెప్పుడు కూడా ఇటు వస్తుంటాయి. సో దాని తర్వాత ఆ వన్యప్రాణుల గురించి ఈ పుల్లు సింహాలు అనేవి మళ్ళీ వస్తాయి. తర్వాత ఏమైనా తప్పు జరిగితే ఏ విషయం అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలంటే మనకు కూడా కొద్దిగా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వింటూనే వెళ్ళాలి మనం. పిల్లలు పెద్దలు అందరూ చక్కగా వెళ్తున్నారు. ఇదైతే మాత్రం కొద్దిగా మార్నింగ్ వచ్చేస్తే చాలా ఈజీ, నైట్ కన్నా ఈవినింగ్ కన్నా ఈజీగా ఉంటుంది ఎక్కడానికి కానీ, మధ్యలో హాల్టింగ్ కానీ ఇంకేమైనా. అంటే ఒక 2000 స్టెప్స్ దాటితే మాత్రం కొద్దిగా ఈజీగా ఉంటుంది. అక్కడక్కడ ఫ్లాట్గా ఉంటుంది అండ్ అక్కడక్కడ స్టెప్స్ వస్తాయి కాబట్టి వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది.
లాస్ట్ టైం మనం న్యూస్ వినే ఉంటాం, చిరుతపులి అటాక్ చేసిందని పిల్లల మీద. సో ఆ ప్లేస్ ఇక్కడే. ఇక్కడ జనాలు అలా వస్తూనే ఉంటారు, ఆపుకుంటా చక్కగా భక్తితో. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న, గోవింద స్వామి మాల వేసుకున్న, భవానీ మాల వేసుకున్న, ఎలాంటి మాల వేసుకుని చక్కగా వస్తారు భక్తితో. అది భక్తి పాటలు పాడుకుంటూ. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అసలు. మొత్తం అంతా డివోషనల్ ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నాం. ఆల్రెడీ 2830 స్టెప్స్ క్రాస్ అయిపోయాం. ఇంకొక 600 ఉన్నాయి, 600 to 700. సో అది క్రాస్ అయితే హ్యాపీగా ఏదైతే కాలినడకలు మెట్లు ఉన్నాయో చేసిన వాళ్ళం అవుతాం. అదైతే వెంకున్నాడు తెలియదు అది. ఇంకో తెలుసుకున్నావా? ఓకే అవునా, ఓకే అదండి. ఇంకొకసేపట్లో తిరుపతి చేరుకోబోతాము. ఇంకా ఈ జర్నీలు ఇంకా ముందుకెళ్ళి అసలు ఏం ఉంటాయో చూద్దాం. ఇప్పుడు వరకు అప్ ఎక్కాం, ఇప్పుడు డౌన్ కొద్దిగా వచ్చిందండి. ఇక్కడ 2850 అంటే 2900 మెట్లు దాటిన తర్వాత కొద్దిగా డౌన్ అనేది వచ్చింది. ఎలుగు బంట్లు వస్తాయంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నేను గవర్నమెంట్ జాగ్రత్తలు చెప్పిన ప్రతి బోర్డు చూపెడుతున్నాను. దయచేసి ఎవరైతే ఫ్యూచర్లో వెళ్దాం అనుకుంటున్నారో ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళాలి. చూసారా నడుస్తున్నారు, ఆట విడుపుగా నడుచుకొని వెళ్ళిపోతుంది సింపుల్ గా ఆడుకొని. మా నడుచుకోండి చక్కగా అవుతున్నాడు హ్యాపీగా నడుచుకుంటూ. పేరెంట్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా తీసుకెళ్తున్నారా చేయి పట్టుకొని. పరిగెడుతున్నాడు ఆగరా. ఇవ్వండి ఇక్కడ కరెక్ట్ గా కిడ్స్ ఆగేది ఇక్కడ అండి. వాళ్ళ డాడీ కరెక్ట్ గా కిడ్స్ ఆగేది ఇక్కడే.
నెక్స్ట్ మాత్రం క్యూట్ యానిమల్ రాబోతుంది. నిజంగా అక్కడ ఇచ్చిన క్యూట్ పోజెస్ కి అందరూ ఫిదా అయిపోయారు యానిమల్ చూసి. మీరు చూద్దరు, సరదాగా రండి. ఉంది మరి ఇప్పుడు ఇందాకవి ఇప్పుడు ఇందాక మండపం చూసాం అక్కడ. ఇప్పుడు అవి ఎప్పుడు కట్టించినవి అవి? అవన్నీ కూడా రాజుల కాలం నాటి కట్టించినవి. ఎందుకంటే మీకు ఆ ప్లేస్ ఆ రాళ్ళు అవి చూస్తే నీకు తెలుస్తుంది కదా. ఓకే. అవన్నీ కూడా రాజుల కాలం నాటివి. దారి తెలియడం కోసం ఆ ఆర్చ్ కట్టారు. ఇన్ కేసు వర్షం వచ్చినా కూర్చోడం కూడా బాగానే ఉంది లోపల. సో అందువల్ల అక్కడ దేవుడి విగ్రహాలు లేకుండా ఓన్లీ ఆర్చ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పిల్లర్స్, ఈ స్లాబ్ ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తుంది. మన గవర్నమెంట్ అంటే అప్పుడున్న గవర్నమెంట్. సో అక్కడ నుంచి వీళ్ళు మోడిఫై చేసుకుంటూ గోవిందనామాలు, అలాగే స్తంభాలు, అందరూ నడిచిన తర్వాత బాగా అలసిపోతారు కదా. సో కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి మనకి సిట్టింగ్ ప్లేస్ కూడా మనకి గవర్నమెంట్ అన్ని సమకూర్చారు. ఇవన్నీ కూడా ఏవైతే ముందు చూసిన స్తంభాలు అవన్నీ కూడా పాతవి, అప్పుడు రాజుల కాలం నాటి ఆర్చిలు అవి. సో అందుకని మీరు రాళ్ళు కూడా చూడొచ్చు. రాళ్ళు చూస్తే ఇందా వీడియోలో తెలుస్తుంది మీకు. రైట్ రైట్. సరే కదా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంకటేష్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నెక్స్ట్ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఆన్ ద వేలో. దాన్ని కూడా దర్శించుకొని మనం ముందుకనేది ప్రయాణం కొనసాగించాలి. సరదాగా ఈ టెంపుల్ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. కొద్ది రెస్ట్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. ఈ గుడిమెట్ల మీద ఒక వింత ఇన్సెక్ట్ అయితే చూసాం. అదేంటో చూద్దాం ఇప్పుడు. స్టార్టింగ్ మెట్ల నుండి చూసేసరికి నేను బొట్లు అనుకున్నాను యాక్చువల్లీ. బట్ దగ్గర నుండి చూసినట్టయితే అప్పుడు ఆ ఇన్సెక్ట్ అని తేలింది నాకు. కానీ చాలా విచిత్రంగా ఉంది చూడడానికి కూడా ఆ ఇన్సెక్ట్. దాన్ని బాగా దగ్గర నుండి షూట్ చేశాను. బట్ నిజంగా బొట్టులో కలిసిపోయింది. లాంగ్ లుక్లో చూస్తుంటే అది బొట్టులాగే కనబడుతుంది అందరికీ.
షార్ట్ వచ్చేస్తాయి. ఇదంతా రోడ్ వే నుండి వెళ్తాం. ఇట్స్ లెఫ్ట్ రోడ్ వే. ఈ వే నుంచి వెళ్ళాలి మనం. అందుకే ఇక్కడ నుండి పూర్తిగా నేచర్ బ్యూటీ ఇంకా చాలా చక్కగా కనబడుతుంది. ఇదంతా కూడా రోడ్ వే. దిగుతారు యాక్చువల్లీ బస్సులు కానీ వెహికల్స్ కానీ వస్తాయి, ఈ వేలోనే వస్తాయి. బట్ మనం ఏంటంటే ముందుకు వెళ్తున్నాం. ఇంకా తిరుమలకి 4 kilometers అండి. వాళ్ళని అడిగిన వెళ్తున్నాం. రీచ్ అవ్వాలి. రీచ్ అయిపోతాం షార్ట్లీ. కొండ కిందనైతే కొద్దిగా వేడిగా ఉంది, కానీ కొండపై వచ్చేసరికి ఫుల్ చల్లగా ఉంది. వాతావరణం అంతా చిన్న అయిపోయింది. ప్రజెంట్ అయితే 8:39 అవుతుంది. ఆల్మోస్ట్ వస్తున్నట్టు నేను కూడా. వాటర్ వాటర్ కొండలోంచి అయితే వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది. నేచరే. నేచర్ని మనం కాపాడుకుంటే డెఫినెట్గా నేచర్ మనకు మాత్రం రక్షిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే మనిషి నీకు సహాయం చేస్తే నీకు అనేది ఎప్పుడైనా సహాయం అలాగనుకుంటాము.
ప్రకృతిని నువ్వు బాగా చూస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనుషుల్ని అంత బాగా చూసుకోవడానికి ఇది ఒక నిదర్శనం ఈ కొండ. చల్లగా అయిపోయి కాళ్ళు. ఐస్ లా ఉంది. ఆ కొండ నుంచి వచ్చి వాటర్ ప్రతి కూడా ఐస్. మన ఐస్ లో నడిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. అమ్మ బాబోయ్, కాళ్ళు ఐస్ మొక్కలు పెట్టినట్టుంది. అది కొండలు ఎన్నా చూసాం కదా, వాటర్ కాళ్ళకి తగిలింది, మీకు చూపెట్టాను. అంత కూల్గా ఉంది. అందుకే నేచర్ని ఎప్పుడు ఆస్వాదించాలంటారు. నేచర్ని డిస్ట్రాయ్ చేయకూడదు ఎవరు కూడా. నేచర్ నడిచాం మెట్లకి, ఆ మెట్లకి వాటర్ కి కాలుకి హాయిగా హాయిగా హాయి ఉంది. ప్రశాంతంగా ఉంది. మనం ఇప్పుడు మోకాల పర్వతం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ అందరూ చాలా మంది మొక్కుని మెట్లు ఎక్కుతారు. 3, 5, 7, 9, 11, 40, 50, 100 చాలా మంది, కొంతమంది అయితే మెట్లన్నీ ఎక్కుతారు. మేము కూడా కొన్ని మెట్లు ఎక్కాము మోకాలతో.
ఇంకో 50 ఉన్నాయి. టాస్క్ కంప్లీట్ చేయబోతున్నాం టీంతో. ఎక్సలెంట్. మా రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు, తిరిగి రాలేదు, వెనక్కి రాగానే టాస్క్ కంప్లీట్ చేస్తాం మొత్తానికి. 50 more to go. సక్సెస్ఫుల్ ఇంకో 25 ఉంటాయా? 50 అన్నారు కదా ఇందాకలే. సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అందరం. 50 లాస్ట్ వస్తుంది. రిలాక్స్ గా టెన్షన్ లేకుండా అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ మొత్తానికి ఎండింగ్కి వచ్చాం. ఎండింగ్లో కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించిన తర్వాత మన నడక మార్గం అనేది ఎండ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లో మనం ఏదైతే లగేజ్ ఇచ్చామో ఇప్పుడు అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ లగేజ్ తీసుకొని మన రూమ్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మన లగేజ్ అయితే ఇక్కడ ఉంటుంది. లగేజ్ తీసుకోవాలి. లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అందరం. సో మెట్ల మార్గాన్ని వచ్చిన వాళ్ళు లగేజ్ తీసుకోవడానికి వెళ్ళాలి. అవే ఇదే అదే అక్కడ క్లోజింగ్ నడుచుకొని రావాలి ఇలాగా. ఎవరైనా రూమ్స్ తీసుకోకపోతే వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి అండ్ మనం దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం ఏంటి, ఆ ప్రాంగణం ఎక్కడితో స్టాప్ అవుద్ది, ఎక్కడ మొబైల్స్ తీసుకుంటారు అండ్ మొబైల్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఎక్కడ ఇస్తారు అండ్ భోజనాలు ఎక్కడ పెడతారు, కొన్ని లక్షల మంది అక్కడ భోజనాలు అయితే చేస్తారు ఎవ్రీడే. ఇదంతా కూడా ఫ్రీ. ఇక్కడ పైకి వెళ్ళినట్టయితే మొత్తం ఫ్రీ అనమాట. సో నా నెక్స్ట్ వీడియోస్లో ప్రతిదీ మీకు ఇంకా అప్డేట్ ఇస్తాను. ప్రతిదీ కూడా చూస్తుండే నెక్స్ట్ వీడియోస్ అన్ని తిరుపతివి. సో ఫ్యూచర్లో మీరు తిరుపతి వెళ్ళినట్టయితే ఎక్కడ స్టే చేయాలి ఏంటనేది కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నాను అన్ని వీడియోస్లో. మళ్ళీ మనందరం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.